అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. హనుమాన్ చాలీసాలో అష్టసిద్ధి నవనిధికే దాత అనే నామం ఉన్నది. అష్టసిద్ధులు నవనిధులు అంటే ఏమిటి? అష్టసిద్ధులు అణిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వసిత్వము, సర్వకామసిద్ధి, కామావసాయిత్వము. అణిమ శరీరమును అతి చిన్నదిగా చేయుట. మహిమ శరీరమును అతి పెద్దదిగా చేయుట. గరిమ శరీరము బరువు విపరీతముగా పెంచుట. లఘిమ శరీరమును అతి తేలికగా చేయుట. ప్రాప్తి కావలసిన వస్తువులు పొందుట. ప్రాకామ్యము కావలసిన భోగము అనుభవించుట. ఈశత్వము ఎవరిపైనైనా దేనిపైనైనా అధికారము పొందుట. వసిత్వము అన్ని భూతములను లోబరుచుకొనుట. నవవిధులు పద్మం, మహాపద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, నీలం, కుందం, వరం. ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద మహాలక్ష్మి దయ వలన కలిగి ఉన్నాయి. ఈ నిధి దేవతల వలన భూ, జల, లోహ, భోగాది సంపదలు లభిస్తాయి. ఆంజనేయ స్వామి లంకిని జయించు సమయాన తాను స్వయంగా అణువులా మారి లంకిని నోటిలో వెళ్ళి తిరిగి బయటికి వచ్చి కొండంత శరీరాన్ని పెంచి లంకిని అంతం చేయడం మనకు తెలిసిన విషయమే. ఆంజనేయ స్వామికి ఇన్ని శక్తులున్నా తన శక్తిని తాను గ్రహించలేని శాపకారణంగా అవసరమైన చోటనే తన శక్తిని ఉపయోగిస్తాడు. అలా సంజీవని పర్వతాన్ని తెచ్చేందుకు లంక నుండి హిమాలయాల వరకు లంఘించారు. శక్తులను కలిగి ఉండడం గొప్ప కాదు, కానీ వాటిని మంచి కార్యాలకు వినియోగించడం గొప్ప. వాటి విలువ తెలుసుకొని వాటిని గౌరవించడం ఇంకా గొప్ప. అందుకే హనుమంతుడు గొప్ప నమ్మకస్తుడు, భక్తుడు, దైవం అయ్యారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై గోవింద. దాసోహం.